వెల్కమ్ టు ద అనదర్ వీడియో బిగులు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం బియ్యం పిండి, తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు, తగినంత సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం అంత రాగి పిండి, ఆ రాగి పిండి కూడా మొత్తం ఒక మిక్సీ మీద మూత పెట్టి వేసుకుని చిటికలో గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకున్న పిండిని వేరే దానిలోకి వంపేసుకున్న పిండిని మొత్తము తర్వాత ఏదన్నా అడుగు పొడుగు ఉంటే అట్ట గీరుకోవాలి. తర్వాత గ్యాస్ మీద అట్లు పెనం పెట్టేసి అట్టేసే ముందు మాత్రం నూనె వేయకూడదు. జాగ్రత్తగా చూడండి, నేను వేయలేదు, మీరు కడాయి మాకండి. 50% అట్టు కాలిన తర్వాత మాత్రమే దానిపైన నూనె వేయండి. ఆ నూనె వేసిన తర్వాత నిదానంగా ఆ నూనె కూడా కొంచెం వేడిపడాలి. ఆ నూనె వేడిపడిన తర్వాత నిదానంగా అలా మెల్లగా తిప్పుకుంటే అది అట్టు చక్కగా తిరిగింది చూడండి. దాన్ని నిదానంగా అట్లనే తీసుకుని జాగ్రత్తగా ముద్దలు ముడుపుగా ఒక ప్లేట్లో పెట్టేసుకుని ఆ పేనం తీసేసి ఆ బాండీ పెట్టుకుని బాండీలో పచ్చిమిరపకాయలు వేసుకుని పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టమోటా వేసుకుని ఆ చిటపట్లాడుతూనే ఉండిద్ది. అది దాని గురించి మనం పట్టించుకోకుండా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఒక జార్లోకి తీసుకోవాలి. ఆ జార్లోకి జీలకర్ర, మనం ముందుగానే వేపుకు పెట్టుకున్న శనగగుళ్ళు, తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఆ సాల్ట్ తగినంత వేసుకోండి, కసిమైతే తినలేము. మొత్తం మిక్సీ బట్టి వేసుకున్న తర్వాత అది ఒక ప్లేట్లోకి సర్వే చేసుకోండి. ఇప్పుడు తిని చూద్దాం రండి. నేను తిని చూస్తే మీరు తిని చూసినట్టే, నాకు నచ్చితే మీకు నచ్చినట్టే. బ్యాడ్ కామెంట్స్లు పెడితే